ఎక్స్పర్ట్ అనలిస్ట్ టీమ్ ఇచ్చే రికమెండేషన్స్ కోసం profityourtrade.in సబ్స్క్రైబర్ గా మారండి. స్మార్ట్ ఇన్వెస్టర్ అనిపించుకోండి. సబ్స్క్రిప్షన్ వివరాల కోసం 9505020443 నెంబర్ కు ఫోన్ చేయండి. profityourtrade.in అక్ష తెలుగులో ఆర్థిక సమాచారం. profityourtrade.in సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ సెషన్ అనుకున్న దానికి భిన్నంగా పాజిటివ్గా కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నిఫ్టీ 9132 24 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇవాళ ట్రేడింగ్లో ఓపెనింగ్లో వీక్గా ఉంటుంది అనుకున్నాం. బట్ ప్రీ ఓపెనింగ్ సెషన్ మాత్రం రిలయన్స్ మైట్ ఓపెన్ విత్ సమ్ గెయిన్స్, ఒక 2 to 3% గెయిన్ కనిపిస్తుంది ప్రీ ఓపెనింగ్లో. మేబీ ఫ్లాట్గా ఆర్ స్వల్ప నష్టాలతోనే ప్రారంభం కావాలి. లేటెస్ట్ వెయిట్ అండ్ వాచ్. రిలయన్స్ ఈజ్ గోయింగ్ టు బి ది ట్రెండ్ సెటర్. ఇవాళ ట్రేడింగ్కి కీలకమైన రోల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్లే చేయబోతోంది. అండ్ డాలర్తో రూపాయి 65.22. సో రోజు రోజుకి రూపాయి స్ట్రెంత్ పుంజుకుంటోంది డాలర్కి అగెనిస్ట్గా. సో అండ్ రిలయన్స్ ఈజ్ నౌ ట్రేడింగ్ ఎట్ అరౌండ్ 1308, 1305, 1310 రూపీస్ మధ్యలో ట్రేడ్ అవుతోంది. 9112 ఈజ్ నిఫ్టీస్ లెవెల్. ఇంకా ఈమెయిల్ సందేహాలు చూద్దాం. చాలామంది మనం అనుకుంటున్న వర్క్షాప్స్ గురించి, కొంతమంది హైదరాబాద్లోనే కండక్ట్ చేయండి, కొంతమంది బెంగళూరుకి రండి, బెంగళూరులో కండక్ట్ చేస్తే మేము ట్రేడ్ అటెండ్ కావడానికి వీలవుతుందని కొంతమంది, అలా రకరకాల ప్రాంతాల నుంచి ఎక్కువ మంది బెంగళూరు నుంచి మనకి ఎక్కువ రిక్వెస్ట్ వస్తున్నాయి. సో లెట్ us try to do something for Bangaloreans as well. And meanwhile విజయవాడ, సో కొంతమంది బెంగళూరు నుంచి మేము విజయవాడ వస్తామని రాస్తున్నారు. రమేష్ ఫర్ ఇన్స్టెన్స్, కే రమేష్ అన్న పేరుతో వచ్చింది. సో ఆయన విజయవాడ వచ్చి మరీ అటెండ్ అవుతూ ఉంటున్నారు. సో మీది నందిగామ కాబట్టి విజయవాడ వచ్చి విజయవాడ నుంచి మళ్ళీ నందిగామ వెళ్ళి నందిగామ నుంచి మళ్ళీ బెంగళూరు వెళ్ళొచ్చు. సో అట్లా మీకు ఏదైనా ప్లాన్ ఉంటే చేయండి. అదర్వైజ్ వీల్ ట్రై టు కమ్ టు బెంగళూరు అండి. డోంట్ కమ్ ఆల్ ది వే ఫ్రమ్ బెంగళూరు టు విజయవాడ. అలాగే రమేష్ అడుగుతున్నారు, డిఐసి ఇండియా, రాణే బ్రేక్ లైనింగ్స్, క్యామ్లిన్ ఫైన్, గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్, పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఇవన్నీ కొందాం అనుకుంటున్నారు నెక్స్ట్ 6 months to 1 yearలో కొనొచ్చా? ఇట్స్ రీజనబుల్లీ గుడ్ చాయిస్ అండి. బట్ డిఐసి ఇండియా లాంచ్ షేర్స్ 6 months to 1 year అని పెట్టుకోకండి మీరు. ఎందుకంటే ఇట్స్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ స్టాక్స్ ఇన్ ప్రింటింగ్ ఇంక్ సెగ్మెంట్ అండి. ఇట్స్ జపనీస్ మెజారిటీ షేర్ హోల్డింగ్ కంపెనీ. అండ్ వాళ్ళకు ఒక పీస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ కూడా ఉందండి. ఎప్పుడైతే ఆ వార్త మధ్యలో వస్తుంటుందో, వెలువడుతుందో, అప్పుడు అందులో స్పర్ట్స్ అనేది చూస్తాం. ఇట్స్ స్ట్రాంగ్ కంపెనీ ఇన్ ప్రింటింగ్ ఇంక్స్ అండ్ ఇట్స్ అ గుడ్ డివిడెండ్ పేయింగ్ కంపెనీ. డివిడెండ్ ఈల్డ్ కూడా బాగానే ఉంటుంది. బట్ ఈవెన్ అదర్వైజ్ మీరు 1 year కాకుండా అట్లీస్ట్ అబౌట్ 2 years వ్యూ ఉంటే మాత్రం ఒక 2 price points అట్లీస్ట్ విత్ 10 to 12% కరెక్షన్ కొనుక్కోండి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ రీజనబుల్లీ గుడ్. ఎక్సెప్ట్ గోకుల్దాస్ మాత్రం మీరు ఒకవేళ కొంటే ఎక్కడన్నా మీకు ఒక ఈవెంట్ బేస్డ్ ఆర్ ఎనీ న్యూస్ బేస్డ్ స్పర్ట్స్ వచ్చినప్పుడు 10-15% స్పర్ట్స్ వచ్చినప్పుడు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేయండి. సో మిగతా మాత్రం యూ కెన్ డెఫినెట్లీ క్యారీ ఇట్ ఫార్వర్డ్ ఫర్ ద నెక్స్ట్ 2 years, విల్ మేక్ గుడ్ మనీ. ఉపేందర్ రెడ్డి మన ప్రోగ్రామ్ని సెప్టెంబర్ 2015 నుంచి చూస్తున్నారట. మంచి విషయాలు నేర్చుకుంటున్నామని రాశారు. అయితే ఆయన కొన్ని షేర్లు ఐపీఓస్లో ఆయనకి అలాట్ అయ్యాయి. సో మంచి ఐపీఓ ఇన్వెస్టర్గా కనిపిస్తున్నారు. ఆల్కెమ్ ల్యాబ్స్, మహానగర్ గ్యాస్, పిఎన్బి హౌసింగ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ పవర్, క్విక్ హిల్ టెక్నాలజీస్, ఎండ్యూరెన్స్, ఎవెన్యూ సూపర్ మార్ట్స్ ఇవన్నీ ఆయనకి అలాట్ అయ్యాయి. సో గుడ్ అలాట్మెంట్ అండి. మంచి అలాట్మెంట్స్ పొందారు మీరు. ఏంటి మీ విజయ రహస్యం? ఇన్ని షేర్లు కూడా ఐపీఓలో వచ్చాయంటే యూ హ్యావ్ లెర్న్డ్ ది ట్రిక్స్ ఆఫ్ ఐపీఓ, రోప్స్ ఆఫ్ ది ఐపీఓ మార్కెట్. సో ఇవన్నీ రిటైన్ చేయొచ్చా? ఆయన ప్రత్యేకించి హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ అండ్ క్విక్ హీల్ బయటకు వచ్చేద్దాం అనుకుంటున్నారు. కొద్దిగా యూ షుడ్ గివ్ ఇట్ సమ్ మోర్ టైమ్ అండి. అంటే యూజువల్లీ ఐపీఓస్లో జనరలీ అబౌట్ 2-3 విల్ డూ ఎక్సెప్షనల్లీ గుడ్, ఒక 50% విల్ డూ రీజనబుల్లీ వెల్. ఒక్కొక్కసారి కొద్దిగా సమయం పడుతుంది. క్విక్ హీల్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ కంపెనీస్ విచ్ ఈజ్ ఇంటూ సాఫ్ట్వేర్ సెక్యూరిటీ దాంట్లో అండి. లైక్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ పెద్ద వాళ్ళు ఉన్నారు అందులో, మెకెఫే ఇటువంటి వాళ్ళందరూ కూడా. బట్ ఐ థింక్ రైట్ నౌ మనకి ఆటోమేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా వెళ్తుంది. డిజిటల్ ఇండియా అంటున్నారు కాబట్టి ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్ బిఫోర్ you can come out of that stock.
చూడండి నెక్స్ట్ 1 or 2 quartersలో కొంచెం ఏమన్నా సస్టైనబిలిటీ అండ్ కన్సిస్టెంట్ ఉంటే మాత్రం ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఆన్ టు ఇట్ ఫర్ సమ్ మోర్ టైమ్. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇట్ హ్యాస్ నాట్ గివెన్ సో మచ్ ఆఫ్ ఎ రిటర్న్. మధ్యలో స్పర్ట్ వచ్చినా కానీ స్ట్రాంగ్ సెల్లింగ్ అనేది చూసాం. బట్ హోల్డ్ ద స్టాక్స్ ఫర్ ద నెక్స్ట్ 1 or 2 quarters. ఆఫ్టర్ దట్ ప్రాబ్లీ యూ కెన్ టేక్ ఎ కాల్. రెస్ట్ ఆఫ్ ఇట్ ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ హోల్డ్ ఇట్ ఫర్ ద నెక్స్ట్ 2-3 years అట్లీస్ట్. నారాయణ అడుగుతున్నారు, థైరోకేర్ కొన్నారట 712 రూపాయల్లో, లాంగ్ టర్మ్ వ్యూతో ఈ జనవరిలో తీసుకున్నారు, ఒక 2 years హోల్డ్ చేస్తారు, మంచిదేనా ఇది? డయాగ్నోస్టిక్ దాంట్లో ఐ థింక్ థైరోకేర్ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంపెనీస్ అండి. 2 ప్యూర్ ప్లే డయాగ్నోస్టిక్ కంపెనీస్ లిస్టే ఉన్నాయి మనకి, డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్ ఒకటి, థైరోకేర్ ఒకటి. ఐ థింక్ గోయింగ్ ఫార్వర్డ్ ప్రివెంటివ్ మెడిసిన్ కింద మనం ట్రీట్ చేయొచ్చండి ఇది. సో డెఫినెట్లీ మనకి హ్యూజ్ ఫ్యూచర్ విజిబిలిటీ ఇది ఉంది. సో అన్ఆర్గనైజ్ సెక్టర్ నుంచి కాంపిటీషన్ ఉన్నా కానీ ఆర్గనైజ్ సెక్టర్ ఈస్ గ్రోయింగ్ వెరీ స్ట్రాంగ్ అండి, బికాజ్ ఇట్స్ మోర్ క్వాలిటీ కాన్షియస్ అండ్ డెఫినెట్లీ ప్రొసీజర్ అండ్ ప్రాసెస్ డ్రివెన్ ఉంటుంది. కాబట్టి ఐ థింక్ యూ షుడ్ స్టిక్ ఆన్ టు థైరోకేర్. ఒకవేళ ఇక్కడ నుంచి ఏదైనా ఒక 10-12% కరెక్షన్ ఉంటే సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా కొనండి. ఓవర్ ద లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్ యూల్ మేక్ వెరీ గుడ్ మనీ. జీవి సాయి కుమార్ అడుగుతున్నారు, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బీఓబి, చోళమండలం ఫైనాన్స్ ఇవన్నీ ఇంట్రాడే కోసం తీసుకుంటారట, తీసుకోవచ్చా? ఐ థింక్ మనం ఫ్రైడే రోజు చూసామండి, మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఆల్రెడీ మనం ర్యాలీ రావడం చూసాం. ఫర్ ఇన్స్టెన్స్ పిఎన్బి ఆల్మోస్ట్ 5 to 6 రూపీస్ అప్ మూవ్ రావడం చూసాం. అండ్ ప్రాబ్లీ ఐ థింక్ పిఎస్యూ స్పేస్ కొద్దిగా వీక్గా ఉన్న స్పేస్ అండి. సో లాంగ్ పొజిషన్స్ ఐ డోంట్ థింక్ యూ షుడ్ టేక్ ఈ స్టేజ్లో. మేబీ మార్కెట్ మీకు ఓపెన్ అయినాక ఒక ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ట్రేడింగ్ చూసినాక మేబీ అటెంప్ట్ చేయొచ్చు. విత్ మేబీ ఫస్ట్ 15 minutes లో ఏదైతే ఉందో దాని కింద ఒకవేళ వెళ్తే కనుక స్టాప్ లాస్ పెట్టుకుని మేబీ పిఎన్బి మీరు అటెంప్ట్ చేయొచ్చు. తర్వాత మెయిల్ వెంకట్ అడుగుతున్నారు, నందన్ డెనిమ్ అండ్ డిసిబి ఈ 2 కొంటారట, 1 to 2 years కోసం కొనుక్కోవచ్చా? డెఫినెట్లీ అండి. 2 years కోసం అంటున్నారు, నాట్ అ బ్యాడ్ ఐడియా. నందన్ డెనిమ్ చాలా స్ట్రాంగ్ కన్సాలిడేషన్ మనం చూస్తున్నాం, అబౌట్ 110 to 120 మధ్యలో. వాళ్ళది మేజర్ ఎక్స్పాన్షన్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందండి. సో రాబోయే 1 or 2 yearsలో వాళ్ళకి టాప్ అండ్ బాటమ్ లైన్ 2 కూడా స్ట్రాంగ్గా కెపాసిటీ అడిషన్ మూలాన జరిగే అవకాశం ఉంది. DCB is again one private sector bank which may also give you a decent return. ఎందుకంటే అది కూడా ఆల్మోస్ట్ ద బర్స్ట్ ఈజ్ ఓవర్ ఫర్ DCB. ఎందుకంటే 1.5 year బ్యాక్ వాళ్ళు హ్యూజ్ ఎక్స్పాన్షన్ అండ్ క్యాపిటల్ రేజింగ్ చేశారు. ఆ తర్వాత ఫిజిల్ అవుట్ అయిపోయింది, బట్ నౌ ఐ థింక్ దే ఆర్ బ్యాక్ ఇన్ టు ద గేమ్ అండి. సో తప్పకుండా 2 కొనండి. బట్ DCB ఈజ్ ఫెయిర్లీ ఏ లిక్విడ్ స్టాక్ కాబట్టి కొంచెం అందులో ఎక్కడన్నా ఈవెంట్ బేస్డ్ స్పర్ట్స్ వచ్చినప్పుడు అమ్మే యావరేజ్ కాస్ట్ తగ్గించుకోవడానికి ప్రయత్నించాం. తర్వాత వెంకటేష్ ప్రొద్దుటూరి, ఆయన బిఎన్పి పారిబా బ్యాలెన్స్డ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఈ వీక్ స్టార్ట్ అవుతుంది, దానిలో ఇన్వెస్ట్ చేయొచ్చు అని. సో ఇది ఎన్ఎఫ్ఓ అండి, దీన్ని మీరు అవాయిడ్ చేయండి. ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్ చేసే బదులు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో మనకు బ్యాలెన్స్డ్ ఫండ్స్లో, అంటే హైబ్రిడ్ ఫండ్స్ అంటాం వీటిని, ఈ స్కీమ్స్లో మీరు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తే డెఫినెట్లీ బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఎక్కువగా ఈక్విటీ ఓరియంటెడ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్డ్ ఫండ్ ఆర్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్లో కూడా బ్యాలెన్స్డ్ ఫండ్ ఉంది. సో దే ఆర్ గివింగ్ లాస్ట్ 1 yearలో 28% రిటర్న్ ఇచ్చాయి. సో విచ్ ఈజ్ నాట్ ఎ మీన్ రిటర్న్, చాలా మంచి రిటర్న్ ఇస్తున్న స్కీమ్స్, బాగా పెర్ఫామ్ చేస్తున్న స్కీమ్స్ ఇవి, హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్డ్ ఫండ్ అండ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్డ్ ఫండ్. ఈ రెండింటిలో మీరు మేబీ డైరెక్ట్ ప్లాన్స్లోనే ఇన్వెస్ట్ చేయొచ్చు. అవాయిడ్ బిఎన్పి పారిబా ఎన్ఎఫ్ఓ. తర్వాత ఆర్ఎస్ సాఫ్ట్వేర్ ఆఫ్ కోర్స్ ఇందాక మనం చదివాము. ఎస్ దత్ అడుగుతున్నారు, రూపీ వాల్యూ ఏంటి మీ ప్రెడిక్షన్? 68 అవుతుందా నియర్ టైంలో? 64 అవుతుందని మేము అనుకుంటున్నాం, మీరు 68 గురించి అడుగుతున్నారు. డెఫినెట్లీ నాట్ అండి. 68 అయితే ఎట్వర్స్లో ఇప్పట్లో కాదు, చాలా స్ట్రాంగ్గా రూపీ పుంజుకుంటూ ఉన్న టైం ఇది. ఇందాక కూడా మనం అనుకున్నాం, చాలా స్ట్రాంగ్గా ఓపెన్ అయింది ఇవాళ కూడా 65.22. సో లీవ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అబౌట్ 68. శశి అడుగుతున్నారు, లారస్ ల్యాబ్స్ షేర్స్ ఐపీఓలో వచ్చాయట, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? నేను హోల్డ్ చేయమని చెప్తానండి. అంటే రీసెంట్లీ వచ్చిన ఇష్యూ అండ్ ఐ థింక్ ఇష్యూ వచ్చిన తర్వాత కూడా అది ఎక్స్ట్రీమ్ వాలటాలిటీ కాకుండా కొద్దిగా స్టెబిలైజ్ అయిందండి, బాగానే ఉన్నట్టు. వాళ్ళ ఫ్యూచర్ ఫైలింగ్స్ కూడా బాగున్నాయి అండ్ దే ఆర్ ఆల్సో గెటింగ్ టు సమ్ వెరీ హై స్పెషలైజ్డ్ ఏరియాస్ లైక్ ఆంకాలజీ అండ్ ఆల్. సో బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి, దో ఫార్మా కంపెనీస్లో కొద్దిగా రెగ్యులేటరీ ప్రాబ్లమ్ ఎప్పుడు సర్ఫేస్ అవుతుందో మనం ఎవరికి తెలియదండి. సో దట్ విల్ బి ఏ బోల్ట్ అవుట్ ఆఫ్ ద బ్లూ. అది కొద్దిగా గమనిస్తూ లారస్ ల్యాబ్స్ మాత్రం డెఫినెట్లీ యూ షుడ్ హోల్డ్ ఆన్ టు ఇట్. సో రిలయన్స్ ప్రస్తుతం కనిపిస్తుంది 1271 దగ్గర. సో వీక్గానే ఓపెన్ అయ్యే ఛాన్సెస్ రిలయన్స్లో కనిపిస్తున్నాయి. అండ్ ఫస్ట్ 1 hour తర్వాత రిలయన్స్ ఎలా ట్రేడ్ అవుతుంది అన్నది
ఆసక్తికరం. సుమిత్ ఇండస్ట్రీస్ గురించి అడుగుతున్నారు సుధాకర్. 3 months లో ప్రైస్ దగ్గర ఉందట ఇప్పుడు, ఇది కొనుక్కోవచ్చా ఇక్కడ? నో, డెఫినెట్లీ నో అండి. ఐ థింక్ మనం వీ హ్యావ్ టు కంపేర్ విత్ ద బెంచ్ మార్క్. సో నిఫ్టీ మనకు ఆల్మోస్ట్ 3 months హై నియర్ ఉంది, స్టాక్ 3 months లో ఉంది. సో ఐ థింక్ ఇలాంటి స్టాక్స్ వీ కాల్ ఎస్ అ ఫాలోయింగ్ స్పోర్ట్. సో ఇలాంటి క్యాచ్ చేయడం ఇట్స్ నాట్ ఏ గుడ్ అడ్వైస్. బట్ అగైన్ ప్రాబ్లీ మీకు స్టాప్ లాస్ పెట్టుకుని ఇదే స్టాక్లో మీరు ట్రేడ్ చేయాలి అనుకుంటే కనుక 200-day మూవింగ్ యావరేజ్ కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. 27 రూపీస్ ఉంది 200-day మూవింగ్ యావరేజ్, కరెంట్లీ 29 ఉంది. అండ్ ఈవెన్ రివార్డ్ కూడా ఇట్స్ నాట్ గ్రేట్ అండి. ఇన్ఫ్యాక్ట్ మార్కెట్ కొద్దిగా రికవర్ అవుతే కనుక 35 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ ఫాలోయింగ్ స్టాక్ విత్ ఐ థింక్ రిస్క్ టు రివార్డ్ ఈక్వల్ నా ఉద్దేశంలో అటెంప్ట్ అయితే చేయకూడదు. శ్రీరామ్ మెయిల్ పంపించారు. ఎన్ఆర్ఐ మన వర్క్షాప్స్ని ఎలాగా సబ్స్క్రైబ్ చేయాలని అడుగుతున్నారు. లెట్స్ సీ అండి, కొద్దిగా ఎన్ఆర్ఐస్ కూడా ఎలా మనం ఈ వీడియోస్ని అట్లీస్ట్ వీడియోస్ని అందించే ప్రయత్నం చేస్తాం. ఇఫ్ నాట్ ఎన్ ఇంటరాక్టివ్ సెషన్ విత్ ది ఎన్ఆర్ఐస్, దానికోసం మీరు వెయిట్ చేయండి. అలాగే ఆయన ఏషియన్ పెయింట్స్, మదర్సన్ సుమి, జిఏసి హౌసింగ్ ఈ మూడిట్లో 1 lakh ఈచ్ 3 years కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. చేయొచ్చా? డెఫినెట్లీ అండి, ఆల్ 3 are గుడ్ చాయిసెస్ అండ్ 3 డిఫరెంట్ రంగాలు. సో మీరు ఒక 2 price points ఒకటేసారి కాకుండా ప్రాబ్లీ వీటిలో పెద్దగా రియాక్షన్ ఉండదు కాబట్టి అబౌట్ 5 to 7% కరెక్షన్లో సెకండ్ ప్రైస్ పాయింట్లో కొనుక్కోండి. స్ట్రేట్ అవే యూ కెన్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ అండి. 2 years అంటున్నారు కాబట్టి తప్పకుండా 3 మంచి షేర్లో పిక్ చేసేది. విజయారెడ్డి వైజాగ్లో మీటింగ్ కండక్ట్ చేయమంటున్నారు, తప్పకుండా ట్రై చేద్దామండి. పవన్ కుమార్ అడుగుతున్నారు, సింటెక్స్ సజెస్ట్ చేశారట ఎవరో, ఆయన ఫ్రెండ్ ఎవరో, ఇట్ విల్ రీచ్ 140 by April end అని చెప్పారట, ఇన్వెస్ట్ చేయొచ్చా? ఐ థింక్ ఏప్రిల్ అండ్ 140 కొద్దిగా టఫ్ అండి చెప్పడం, ఎందుకంటే డెఫినెట్గా స్టాక్ అయితే ఆల్మోస్ట్ 52-week హై నుంచి కొద్దిగా అప్ ట్రెండ్లోనే ఉంది స్టాక్. సో నా ఉద్దేశంలో ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో ఇట్ షుడ్ క్రాస్ 120. మనం ఎప్పుడైతే అక్టోబర్ నవంబర్ 2015లో 120 హై రావటం చూసాం. ఇన్ కేస్ అది క్రాస్ అయిందంటే 136 నెక్స్ట్ మీనింగ్ఫుల్ రెసిస్టెన్స్ అని చెప్పొచ్చు. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 100 రూపీస్ ఉంది, బట్ దీని స్టాప్ లాస్ అనేది క్లోజ్ టు 88 ఉంది. అంటే 12 రూపీస్ డౌన్ సైడ్ రిస్క్ ఉంది అండ్ మేబీ 24 or 30 రూపీస్ అప్ సైడ్ ఉంది కాబట్టి విత్ స్టాప్ లాస్ అటెంప్ట్ చేయొచ్చు. బట్ ఏప్రిల్ అవుతుందా? ఐ డోంట్ థింక్ అండి, ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా ఈ స్టాక్ మనకి పర్సంటేజ్ వైజ్ చూస్తే కనుక బియాండ్ 10% పెరగటం చూడలేదు మనం. మేబీ ఇన్ ఏ డ్యూ కోర్స్ 140 దాకా రావచ్చు, బట్ అగైన్ 88 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది మీరు పెట్టుకోవాలి. సో మార్కెట్స్ నెగిటివ్గా ఓపెన్ అయ్యాయి. 9080 ఇప్పుడు ఎన్ఎస్సి నిఫ్టీ ట్రేడ్ అవుతున్న వాల్యూ ఇది. 1273 ఈజ్ రిలయన్స్ ఫిగ్గా ప్రారంభమైంది. కంపెనీకి సంబంధించి కొంత సెల్లింగ్ అనిపిస్తుంది ఇక్కడ ఈ కౌంటర్లో. రిలయన్స్లో 1265 1270 మధ్యలో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. అండ్ 9083 ఎన్ఎస్సి నిఫ్టీ ట్రేడ్ అవుతున్న వాల్యూ ఇది. తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ పాజిటివ్గా ఇండెక్స్ గెయినర్స్లో ఐసిఐసిఐ బ్యాంక్ స్వల్ప లాభాలతో ప్రారంభమైంది. అలాగే కోల్ ఇండియా, గెయిల్, ఇండస్ఇండ్ బ్యాంక్, గ్రాసిమ్ వీక్గా ఓపెన్ అయ్యాయి. లుపిన్, ఎన్టీపీసీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, భారతీ ఎయిర్టెల్, సన్ ఫార్మా అండ్ ఆఫ్ కోర్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ 1278 రిలయన్స్లో. అలాగే అరవిందో ఫార్మా ఆల్మోస్ట్ 3% నష్టపోయింది. మార్నింగ్ మనం అనుకున్నాం నెగిటివ్ న్యూస్ ఉంది. ఈ కంపెనీకి సంబంధించిన 100 drugsని యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ ఏవైతే అక్కడ ఆ కంపెనీకి సంబంధించి కొత్త డ్రగ్స్ ఏవైతే క్లినికల్ స్టడీస్ జరుగుతున్నాయో, బయో ఈక్వివలెంట్ స్టడీస్, వాటిని సస్పెండ్ చేసింది అన్న వార్త వచ్చింది. అందువల్ల అరవిందో ఫార్మా ఈజ్ ఇన్ ఫోకస్. రిలయన్స్ ఈజ్ ఎట్ 1274 నౌ. తర్వాత మెయిల్ దుర్గాప్రసాద్ అడుగుతున్నారు. కోర్స్ అందరూ బెంగళూరుకు సంబంధించిన మెయిల్ ఇది. రంగయ్య అడుగుతున్నారు, ఓఎన్జీసీ ఇవాల్టి ట్రేడింగ్లో ఈ మంత్ ఫ్యూచర్స్లో ఎలా ఉంటుంది? నాట్ ఏ గ్రేట్ స్టాక్ అండి. ఓఎన్జీసీ చూస్తే కనుక లాస్ట్ 3 to 4 monthsలో కొద్దిగా డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్. అండ్ డేలో ఐ థింక్ ఇట్స్ నాట్ ఏ హై బీటా స్టాక్ అండి. స్వింగ్స్ కూడా ఎక్కువ ఉండవు ఈ స్టాక్లో. నా ఉద్దేశంలో దీనికన్నా బెటర్ స్టాక్స్ చూస్ చేసుకోవచ్చు ట్రేడింగ్ చేయాలి ఇంట్రాడే అనుకుంటే. ప్రాబ్లీ ఈరోజు ట్రేడింగ్కి ఐ థింక్ సెంచురీ టెక్స్టైల్ ఈజ్ లుకింగ్ గుడ్. ఆల్రెడీ 1.5% పెరిగినా కూడా మేబీ 5 to 7 రూపీస్ కరెక్షన్ వస్తే కనుక లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి ఈరోజు లో ఏదైతే ఉందో అది స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇక్కడ నుంచి కూడా ఒక 10 to 12 రూపీస్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో 9076 9077 అండ్ రిలయన్స్ ఈజ్ 1268 రూపీస్, 1.5% నష్టంతో ట్రేడ్ అవుతోంది. వెస్ట్ లైఫ్ డెవలప్మెంట్
కోర్స్ ఇది మెక్డొనాల్డ్స్ సంబంధించిన ఫ్రాంచైజీ. ఈ కంపెనీ షేర్లు ఇవాళ 6% పెరిగాయి. అలాగే సింటెక్స్ ఇండస్ట్రీస్ 101 రూపీస్ దగ్గర ఒక 1.5% లాభంతో ట్రేడ్ అవుతోంది. అండ్ అరబిందో ఫార్మా, కోల్ ఇండియా ఇవి నిఫ్టీలో మనకు లూజర్స్గా కనిపిస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐడియా సెల్యులార్ ఇవన్నీ కూడా నష్టాల్లో కనిపిస్తున్న స్టాక్స్. తర్వాత మెయిల్ ఐడియా సెల్యులార్ గురించి అడుగుతున్నారు. 100 రూపాయల దగ్గర తీస్తున్నారు. సిఎస్ఎం కెరీర్స్ అన్న పేరుతో వచ్చింది ఇది. నో, ఐ థింక్ టెలికామ్స్ స్పేస్ యాజ్ ఏ హోల్ చాలా వీక్గా ఉన్న ట్రెండ్ అండి. ఎక్సెప్ట్ ఫర్ వోడాఫోన్ మర్జింగ్ తప్ప ఐడియాలో దేర్ ఇస్ నథింగ్. ఐ థింక్ నా ఉద్దేశంలో అయితే అండ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ ఫ్యాక్టర్డ్ నౌ. ఐ థింక్ ప్రైజింగ్ కూడా మోస్ట్లీ ప్రైస్లో ఫ్యాక్టర్ అయిపోయింది. మర్జింగ్ రేషియో కానీ మర్జింగ్ ప్రైస్ కానీ. నా ఉద్దేశంలో రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఈ స్టేజ్ నుంచి ఎక్కువ ఉండే ఛాన్స్ లేదు. మేబీ స్పెక్యులేషన్లో పెరిగితే పెరగచ్చు కానీ అదర్వైజ్ ఇట్స్ నాట్ స్టాక్ టు ఓన్. ప్రాబ్లీ మీకున్న స్టాక్ని మీరు స్టాప్ లాస్ పెట్టుకుని మీరు ట్రయల్ రన్ చేయాలి ఈ స్టేజ్లో. కరెంట్ మార్కెట్ ప్రైస్ 90 రూపీస్ ఉంది. సో 83 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అదేవిధంగా మార్కెట్లో ఏమాత్రం పుల్ బ్యాక్ వచ్చేది క్లోజ్ టు 96 నుంచి 104 మధ్యలోకి వస్తే కనుక స్వల్ప నష్టాలున్నా ఐ థింక్ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. కాలర్ లైన్లో ఉన్నారు, టెలిఫోన్ లైన్లో. నెల్లూరు నుంచి రవీంద్ర. సార్ నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. సార్ శ్రీ పుష్కర్ కెమికల్స్ బై చేస్తున్నాము, ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారు? జేకే పేపర్, జేకే టైర్ ఏ రేట్ లో బై చేయమంటారు? శ్రీ పుష్కర్లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? యా, ఐ థింక్ ట్రేడింగ్ ప్రాఫిట్స్ అయితే మీరు డెఫినెట్లీ 50% ఇక్కడ చేయొచ్చండి. ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లోనే స్టాక్ మనకి 14 రూపీస్ అప్ మూవ్ రావటం చేసాం. అండ్ ఇది ఆల్ టైమ్ హై కూడా 211. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ క్లోజ్ టు 190 ఉంది. నా ఉద్దేశంలో 50% మీరు ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోండి. బ్యాలెన్స్ 50% మీరు 178 కింద ట్రైలింగ్ స్టాప్ పెట్టుకుని మీరు పొజిషన్ రన్ చేసుకోవచ్చు. అండ్ 211 ఒకవేళ క్రాస్ అయింది అంటే కనుక అప్ సైడ్ 220 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ప్రాబ్లీ బ్యాలెన్స్ 50% మీరు 220 దగ్గర ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. ఐ థింక్ స్టాక్ సెలెక్షన్లో జేకే టైర్, జేకే పేపర్ కన్నా దెర్ ఆర్ బెటర్ స్టాక్స్ అండి. నా ఉద్దేశంలో టైర్ స్టాక్స్ అన్ని ఆల్మోస్ట్ న్యూ లైఫ్ టైమ్ హైస్లో ఉన్నాయి కాబట్టి ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఉంటే దట్ వుడ్ బి ఎ గుడ్ ఐడియా. నా ఉద్దేశంలో ఇమీడియట్లీ జంప్ ఇన్ అవ్వకుండా ప్రాబ్లీ ఎంఆర్ఎఫ్లో ఐ థింక్ వన్ క్యాన్ లుక్ ఇన్ టు. స్టాక్ పెద్ద వాల్యూ అయినా కూడా ఐ థింక్ దట్స్ అ సేఫ్ స్టాక్ ఈ స్టేజ్లో. మేబీ 4 to 5% కరెక్షన్ వస్తే కనుక ఎంఆర్ఎఫ్ తీసుకోండి. జేకే ఈ స్టేజ్లో అవాయిడ్ చేయడమే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. తర్వాత కాలర్ హైదరాబాద్ నుంచి నరేందర్. హలో హలో నరేందర్, అడగండి. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్. ప్రజెంట్ నా దగ్గర ఫార్మా స్టాక్స్ ఉన్నాయండి, ఒక 3 ఉన్నాయి. క్యాడిలా, డిష్మ్యాన్ అండ్ ఆర్తి. క్యాడిలా వచ్చేసి 40% ప్రాఫిట్ లో ఉన్నాను. సో డిష్మ్యాన్ వచ్చేసి 200% ప్రాఫిట్ లో ఉన్నాను. ఆర్తి డ్రగ్స్ కూడా ప్రాఫిట్ లో ఉన్నాను. అంటే ప్రెజెంట్ ఇప్పుడు బ్యాడ్ న్యూస్ ఉంది కదండి ఫార్మాస్ లో. సో వీటిలలో హోల్డ్ అంటే ఆల్మోస్ట్ 2 years నుంచి నేను హోల్డ్ చేస్తున్నానండి ఈ స్టాక్స్. ఓకే. సో ఇంకా హోల్డ్ చేసుకోవచ్చా లేకపోతే క్యాడిలా ఇవన్నీ బుక్ చేసుకోమంటారా? మీకు ఏమన్నా డబ్బులు అవసరం ఉందా ఇప్పుడు? ప్రెజెంట్ ఏం లేదండి, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. లాంగ్ టర్మ్ కోసం వీటిని హోల్డ్ చేయమంటారా లేదా ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? ఐ థింక్ డిష్మెల్ 200% అంటున్నారు. డెఫినెట్లీ కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయండి, మొత్తం కాదు. అండ్ ఆర్తి డ్రగ్స్కి ఎక్కువ అమెరికా ఎక్స్పోజర్ లేదండి. ఉన్న వాటిలో వాళ్ళకి డొమెస్టిక్ ఫార్ములేషన్ బిజినెస్ ఎక్కువ ఉంది. ఆర్తి ఇండస్ట్రీస్ ఈజ్ దేర్ గ్రూప్ కంపెనీ హూ ఈజ్ ఆల్సో స్ట్రాంగ్ ఇన్ ఏపీఎస్. క్యాడిలాది రీసెంట్లీ మనం వాళ్ళకు ఒక మేజర్ ఫెసిలిటీ యుఎస్ఎఫ్డిఏ రిపోర్ట్ వచ్చిందండి, ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ వితౌట్ ఎనీ రిమార్క్స్ అనేది. సో దట్స్ ఎ ప్లస్ పాయింట్. ఆ రోజు క్యాడిలా స్ట్రాంగ్గా పెరగడం కూడా చూసాం. సో డిష్మెన్లో కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయండి. ఎందుకైనా మంచిదని ఒక ప్రివెంటివ్ స్టాప్ లాస్ అనేది మీరు పెట్టుకోవడం మంచిదండి. ఎందుకంటే చాలా సబ్స్టాన్షియల్ ప్రాఫిట్స్లో అన్నీ ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి ప్రాబ్లీ ఒక 10% డౌన్లో ఒక స్టాప్ లాస్ అనేది పెట్టుకుని యూ కెన్ కంటిన్యూ విత్ ద పోర్ట్ఫోలియో. డిష్మెన్ బికాజ్ యూఆర్ ఇన్ 200% ప్రాఫిట్, తప్పకుండా అట్లీస్ట్ 25-30% ఆఫ్ ద క్వాంటిటీ ప్రాఫిట్ బుక్ చేయండి. తర్వాత కాలర్ బెంగళూరు నుంచి శ్రీనివాస్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. అది రికమెండేషన్ కుటుంబ రైతులు ఇచ్చారు కదండి, అది మళ్ళా తెలుగులోనే వస్తున్నాయండి. అది ఒక్కోసారి ఇంగ్లీష్లో ఇస్తున్నారు, మళ్ళీ తెలుగులోనే ఇచ్చేస్తున్నారు. అది ట్రాక్ చేస్తే కష్టం అవుతుందండి మాకు. కొన్ని బాస్కెట్స్ ఇవన్నీ పర్లేదండి, కొన్ని ట్రాక్ చేయాలంటే ఇది మిస్ అవుతుందండి. కొద్దిగా ట్రై చేయండి, తంటలు పడండి మీరు. మా ప్రయత్నం మేము చేస్తున్నాము, మీ ప్రయత్నం కూడా చేయాలి కదా. అన్నీ అరటిపండు వచ్చి నోట్లో పెట్టినట్లుగా పెట్టమంటే ఎలాగా? తెలుగులో ఇచ్చింది ఇంగ్లీష్లో చూడటం కూడా నేర్చుకోవాలి మీరు. విన్నారా శ్రీనివాస్ గారు?
ఓకే అండి, ఎనీవే మీ సలహాని మేము పాటించే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఇంగ్లీష్లో మన ప్రాఫిట్ ట్రేడ్ నుంచి మీకు వచ్చే రికమెండేషన్స్ అన్నిటిని ఇంగ్లీష్లో కూడా ఆ పేరు ఇవ్వడం, అలాగే బీఎస్సీ ఎన్ఎస్సి కోర్స్ కూడా. అండ్ మీరు ఇప్పుడు అడుగుతుంది బహుశా ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న పేర్లు అయితే అవి మనం ఇంగ్లీష్లో ఇవ్వలేమండి. అవి ఇంగ్లీష్ తెలుగులోనే మనకు ఇచ్చేందుకు, ఎందుకంటే ఆ ఫాంట్ అలాగా మనకు అలౌ చేయదు ఇంగ్లీష్లో ఇచ్చేందుకు. లెటస్ సి, ఒకవేళ ఇంగ్లీష్లో కూడా ఇవ్వడానికి వీలవుతుందేమో, ప్రయత్నం చేద్దాం. తర్వాత చంద్ర ఒంగోలు నుంచి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. అపోలో హాస్పిటల్స్ ఈ లెవెల్లో ఉన్న బై చేసా. అలాగే నాకు జిఎన్ఎఫ్సి ఒక 60 రూపీస్ లో ఉన్నాయి సార్ పొజిషన్స్. ఇంకా హోల్డ్ చేసా లేదంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు, అంటే మార్కెట్ హైలో ఉన్నాయని. ఓకే, జిఎన్ఎఫ్సి బాగా పెరిగింది ఈ మధ్య, అలాగే అపోలో కొనుక్కోవచ్చు ఇక్కడ. అపోలో అవాయిడ్ చేయడమే బెటర్ అండి, ఎందుకంటే ఒక డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ ఇది. సో ఆల్మోస్ట్ 1470 నుంచి క్లోజ్ టు 1100 దాకా రావటం చేసాం. సో నా ఉద్దేశంలో దేర్ ఆర్ బెటర్ స్టాక్స్ అండి. ప్రాబ్లీ మీరు వేరే సెక్టర్ చూస్ చేసుకుంటే కనుక ఫైనాన్షియల్ స్పేస్లో ప్రాబ్లీ అదే ప్రైస్లో మీకు ఉంది అంటే బజాజ్ ఫైనాన్స్ ఈజ్ అ బెటర్ ఐడియా. ఎందుకంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year ప్రాబ్లీ బజాజ్ ఫైనాన్స్ అపోలో కన్నా అవుట్ పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. అదేవిధంగా జిఎన్ఎఫ్సి మీరు అడిగారు, ఐ థింక్ మీ ఎంట్రీ ప్రైస్ ఇస్ వెరీ గుడ్. సో నా ఉద్దేశంలో మీరు అమ్మాల్సిన అవసరం అయితే ఇమీడియట్గా లేదు. ప్రాబ్లీ మీరు ట్రేడింగ్ చేయదలుచుకుంటే కనుక, ఎక్స్పర్టీస్ ఉంటే కనుక 50% మీరు ట్రేడింగ్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ స్టాక్ 245 నుంచి 280 మధ్యలో కదలాడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఐ థింక్ వీఆర్ క్లోజ్ టు నియర్ ద మిడిల్ ఆఫ్ ద రేంజ్, ఈ రేంజ్ మనం ఏదైతే అనుకున్నామో. బట్ డెఫినెట్గా మీకు 1 year వ్యూ ఉండి ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ 15-20% రిటర్న్, డెఫినెట్గా 20% రిటర్న్ ఇచ్చే స్టాక్ ఇది. నా ఉద్దేశంలో మీరు ట్రైలింగ్ స్టాప్ పెట్టుకుని హోల్డ్ చేయండి. ఓకే అండి, తర్వాత కాలర్ గుంటూరు నుంచి రాజేష్. హలో రాజేష్, అడగండి రాజేష్. సార్, ఇది డిమార్ట్ సూపర్ మార్ట్స్ ఇప్పుడు డిప్ బై చేసుకోవచ్చు అండి? ఇప్పుడు కొనుక్కోవచ్చు అంటారా డిమార్ట్ ఈ రేట్లో? అవునండి, అవునండి, డిమార్ట్ సూపర్ మార్ట్స్. డిమార్ట్ కొనుక్కోవచ్చా? కంపెనీ పేరు అవెన్యూ సూపర్ మార్ట్స్, అండ్ వాళ్ళ బ్రాండెడ్ అవుట్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి డిమార్ట్ పేరుతో వాళ్ళు నిర్వహిస్తుంటారు. సో 608 రూపాయలు, అండ్ ఇప్పటికి కూడా ఇంకా 100% ప్రీమియంలో కనిపిస్తుంది అలాట్మెంట్ ప్రైసెస్, ఇష్యూ ప్రైస్తో కంపేర్ చేస్తే. సో కొనుక్కోవచ్చా ఇక్కడ 600 దగ్గర? ఐ థింక్ కొంచెం వెయిట్ చేయండి, ఎక్కువ పడకపోవచ్చు కానీ జస్ట్ వెయిట్ అండి. ఎందుకంటే ఇప్పుడు కూడా ఇది చాలా ఎక్స్ట్రీమ్లీ హై పీ రేషియోలో కోట్ అవుతుంది, ఫార్వర్డ్ పీ రేషియోలో. బట్ చాలా స్ట్రాంగ్ రెస్పాన్స్ మనది ఐపీఓలో చూసాం. ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద గుడ్ కంపెనీస్ ఇన్ ఫ్యూచర్ అండి. కాబట్టి కొంచెం వెయిట్ చేయండి, ఎందుకంటే హీట్ అండ్ డస్ట్ అంతగా సెటిల్ కాలేదు. నెక్స్ట్ వీక్ అయిన తర్వాత ప్రాబ్లీ 31st March రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా యూ కెన్ బై. ఏదో అబౌట్ అరౌండ్ 500 to 550 జోన్లోకి వస్తే మాత్రం డెఫినెట్లీ ఐ థింక్ షుడ్ స్టార్ట్ పర్చేసింగ్ అట్ ద ఫస్ట్ ప్రైస్ పాయింట్. అప్పటికి కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయినా కానీ హై గ్రోత్ స్టాక్స్కి డెఫినెట్లీ హై పీ రేషియోస్ ఉంటాయండి. సో చాలా అయితే పడదు ఇది. సో ఇక్కడ నుంచి 50 రూపీస్ పెడితే యూ కెన్ స్టార్ట్ బయింగ్ అట్ ద ఫస్ట్ ప్రైస్ పాయింట్. ఓవరాల్ 500 to 550 జోన్లో వస్తే మాత్రం 2 ప్రైస్ పాయింట్స్లో తప్పకుండా విత్ 2-3 year వ్యూ కొనుక్కోండి. తర్వాత గుడివాడ నుంచి శ్రీనివాస్. హలో, గుడ్ మార్నింగ్ వసంత్ గారు. మార్నింగ్ అండి, అడగండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి, మీరు ఫస్ట్ విజయవాడకి హామీ ఇచ్చారు. వస్తున్నారా విజయవాడ మీరు 15వ తేదీ? తప్పకుండా. ఓకే. ఇంకోటి నేను ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నాను రాజేంద్ర గారి నుంచి, ఎందుకంటే మనం లోకల్ ఛానల్ అయిపోయాం, నేషనల్ ఛానల్. ఈవెన్ ఇందాక రాజేంద్ర గారు సెంచరీ టెక్స్టైల్ చెప్పారు ఈ ప్రజెంట్ ఇంట్రాడే కోసం, ఇంగ్లీష్ లో చెప్పారా? ఓకే ఓకే. చెప్పిన మరుక్షణంలోనే నేషనల్ ఛానల్లో అశ్విని గుజరాల్ వీళ్ళు కూడా దాన్నే చెప్తున్నారు. 700 వరకు వెళ్ళొచ్చు మన ఛానల్. అది మనం బాగా కంపీట్ చేస్తున్నాం, కాకపోతే చేస్తున్నారు రాజేంద్ర గారు, ఎప్పటి నుంచో అబ్జర్వ్ చేస్తున్నానండి, చాలా బాగుంటాయి అని. వెరీ ఫ్యాన్ ఆఫ్, బిగ్ ఫ్యాన్ ఆఫ్ రాజేంద్ర గారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒకసారి ఎట్లాగ మనకు 15th సాటర్డే కాదు సండే కూడా వర్క్ షాప్ రాజేంద్ర గారితో ఇక్కడ విజయవాడలో పెట్టిస్తే ఏమనుకోకుండా ఒప్పించి రాజేంద్ర గారిని చాలా మంది వస్తున్నాం సార్. నాకు తెలిసి మా ఫ్రెండ్స్ అంటే 15 members ఉన్నారు, ఎప్పటి నుంచో అడుగుతున్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. తప్పకుండా కండక్ట్ చేద్దాం. మనం 15th and 16th కూడా అక్కడ కండక్ట్ చేసేందుకు ప్రయత్నం చేద్దాం. అండ్ కొద్దిగా ఇంగ్లీష్ తగ్గించుకోమని నేను రాజేంద్ర గారికి మన బాలగారికి కూడా రిక్వెస్ట్ చేస్తాను, తెలుగులోనే మీకు ఎక్కువగా సమాచారాన్ని ఇచ్చేందుకు కూడా. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్ అండి. తర్వాత మెయిల్ హరిణి నెల్లూరులో పెట్టుకుంటున్నారు. సో ఇలాగా అన్ని ప్రాంతాల్లోనూ పెట్టడం అంటే కొద్దిగా కష్టం అవుతుందండి. కొద్దిగా
మనం సే ఒంగోలు వరకు ఆర్ ఈవెన్ నెల్లూరు వాళ్ళు కూడా విజయవాడ రావచ్చు. అలా మనం విజయవాడ ప్రస్తుతం ఫైనలైజ్ చేసాం, విజయవాడలో కండక్ట్ చేయాలని. భవిష్యత్తులో మేబీ అవకాశాన్ని బట్టి ఇతర పట్టణాలు కూడా వచ్చే ప్రయత్నం చేస్తామండి. అలాగే హరిణికి శ్రే ఇన్ఫ్రా కరెంట్ రేట్లో కొనుక్కోవచ్చా? బేసికలీ దట్స్ మోర్ ఏ ట్రేడబుల్ షేర్ అండి. ఇట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ కంపెనీ కాబట్టి ఇందులో మీకు మేజర్ రిటర్న్స్ అనేది ఉండదు. బట్ ఓకే, దే ఆల్ డూయింగ్ వెల్, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా రాబోయే 1 or 2 yearsలో చాలా స్ట్రాంగ్ గ్రోత్ చూపించే అవకాశం ఉంది. ఇటువంటి స్టాక్ మీరు కొంటే మాత్రం ఎక్కడన్నా మీకు ఒక 10-15% జంప్స్ వచ్చినప్పుడు తప్పకుండా అమ్మాలండి, ఎందుకంటే ఫేర్లీ లార్జ్ లిక్విడిటీ ఉన్న స్టాక్స్ ఇవన్నీ. కాబట్టి మీకు మళ్ళీ తక్కువలో ఇదే స్టాక్ దొరుకుతుంది అండ్ యావరేజ్ కాస్ట్ కూడా తక్కువ అవుతుంది. సో ఎక్కడికక్కడ ప్రాఫిట్స్ అయితే బుక్ చేయండి. ప్లీజ్ బై ఇట్, బట్ బుక్ ప్రాఫిట్స్ యాజ్ అండ్ వెన్ యూ గెట్. ఒకవేళ ఫాస్ట్గా వస్తే డెఫినెట్లీ ప్రాఫిట్ బుక్ చేయమని చెప్తాను. తర్వాత మెయిల్ పద్మ అత్తలూరి అడుగుతున్నారు, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్ అండ్ కృతి ఇండస్ట్రీస్ ఈ రెండు ప్రజెంట్ ప్రైస్లో కొనుక్కోవచ్చా? ఏబీ నువ్వు ఫ్యాషన్ ఐ థింక్ యూ కెన్ బై అండి. కృతి ఐ డోంట్ కవర్, బట్ రాబోయే రోజుల్లో డెఫినెట్లీ ఆల్ బ్రాండెడ్ అపారల్స్ అండ్ గార్మెంట్స్ ఇవన్నీ కూడా హ్యూజ్ బిజినెస్ ఉంటుంది. బట్ యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 2 year plus వ్యూ. సో ఈ కారణం మూలన రాబోయే రోజుల్లో అన్ని అంటే జనరలీ టెక్స్టైల్ బిజినెస్ అంతా కూడా బాగుంటుందండి. మనకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎప్పుడైతే డబుల్ అవుతుందని నెక్స్ట్ 4 years 5 yearsలో ఇండియాలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ డబుల్ అవుతుందని అన్నారు. ద లార్జెస్ట్ స్పెండింగ్ ఫుడ్ తర్వాత మనకి క్లోదింగ్ మీదనే ఉంటుంది కాబట్టి రాబోయే రోజుల్లో వీటన్నిటికీ మంచి రోజులు వస్తాయి. సో కొద్దిగా ఆదిత్య బిర్లా ఫ్యాషన్ 2 price pointsలో విత్ 5-7 and 10-12% కరెక్షన్తో మీరు కొనుక్కోండి. ఓకే అండి. తర్వాత మెయిల్ హరిణి అడుగుతున్నారు, ఐసిఐసిఐ బ్యాంక్ ఇంట్రాడే కోసం ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారు, సెల్ చేయొచ్చా? యా, ప్రాబ్లీ అటెంప్ట్ చేయొచ్చండి, ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి క్లోజ్ టు 7-8 rupees డౌన్ ఉంది ఇప్పుడు. నా ఉద్దేశంలో మీరు 282 ఈరోజు హైకి 2 rupees అబౌవ్ స్టాప్ లాస్ పెట్టుకుంటే అటెంప్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ మార్కెట్ ఫర్దర్గా పడితే కనుక ఇది యాజ్ లో యాజ్ అరౌండ్ 267 దాకా రావచ్చు. బట్ రిస్క్ టు రివార్డ్ ఈక్వల్ ఉంది కాబట్టి మీరు ఐ థింక్ క్వాంటిటీ కొద్దిగా తక్కువ చేయండి. ప్రాబ్లీ ఐ థింక్ యూ కెన్ గో షార్ట్. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి విశ్వేశ్వరరావు. హలో. ఆర్ఎం కెమికల్స్ అండి. ఏమండి? ఆర్ఎం కెమికల్స్ తీసుకున్నాను, అది దాని ఫ్యూచర్ ఎంత వరకు ఉంది, ప్లస్ సౌండ్ పొద్దు నుంచి ఇప్పటి వరకు వినిపించడం లేదు. ఏమీ ఏమండి? సౌండ్ అసలు వినిపించడం లేదు. సౌండ్ వినిపించడం లేదా? ఏది మన యూట్యూబ్ ప్రసారంలో? ప్రసారం తక్కనన్నీ వినిపిస్తాయి, తక్కిన ఛానల్స్ అన్ని వినిపిస్తున్నాయి. ఓకే, మీది వినిపించలేదు, మీది వినిపించలేదు, జీటీవీ వాళ్ళది వినిపించలేదు, తక్కన వినిపిస్తున్నాయి. నాకు ఆర్ఎం కెమికల్స్ కోసం కొంచెం చెప్పండి. షూర్ అండి. మీ ఆడియో ప్రాబ్లం ఏదైతే ఉందో ఒకసారి చెక్ చేస్తారు మా వాళ్ళు, ఏదైనా లోపం ఉంటే సరిదిద్దుతారు. ఆర్ఎం కెమికల్స్ పరిస్థితి ఏంటి? ఆర్ఎంసి స్విచ్ గేర్ అనేది కనిపిస్తుంది. ఆర్ఎం కెమికల్స్ అనే పేరుతో ఏమి మరి ఇక్కడ రామ్ మినరల్స్ అండ్ కెమికల్స్ ఒకటి ఉంది. అదే రామ్ మినరల్స్ అండ్ కెమికల్స్, ఇది బిఎస్సిలో ట్రేడ్ అవుతున్న స్టాక్. ఇది 109 రూపాయలు. స్పెషాలిటీ కెమికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అండ్ పెద్దగా మూమెంట్ లేదు. 105 1 year లో చూస్తే 105 అండ్ 128 130 వరకు వెళ్ళి వెనక్కి వచ్చింది. ఐ థింక్ దిస్ వెరీ స్పెక్యులేటివ్ స్టాక్ లా కనిపిస్తుంది, ఎందుకంటే 2015లో 294 హై ఉన్న స్టాక్ ఇది. అండ్ మంత్లీ వాల్యూమ్ కూడా చూస్తే కనుక 4 lakh per month అవుతుంది. అంటే యావరేజ్ మనకి 10,000 shares per day ట్రేడ్ అవుతుంది. అండ్ వెరీ ఫ్యూ పీపుల్ దీనిలో ట్రేడ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో ఇలాంటి స్టాక్స్ని ట్రేడింగ్ కోసం అయితే అవాయిడ్ చేయాలి. ఫర్ దట్ మ్యాటర్ ఇన్వెస్ట్మెంట్ కూడా అవాయిడ్ చేయాలి. 2016 ఆగస్ట్లో మనకి 90 rupees లో రావటం చూసాం. ఇన్ కేస్ మీ దగ్గర హోల్డింగ్ ఉంటే కనుక 90 rupees కింద మీరు స్టాప్ లాస్ పెట్టాలి. అదేవిధంగా 4-month హై ఏదైతే ఉందో 127 అబోవ్ ఒకవేళ వస్తే కనుక మీరు ప్రాఫిట్స్ అనేది బుక్ చేసి ఎగ్జిట్ అయిపోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఫండమెంటలీ చాలా పూర్గా ఉంది, కాకపోతే ఈ కంపెనీ ఏదో బోనస్ ఇస్తున్నట్లుగా ప్రకటించింది 4:1. సో దీనికి సంబంధించి ఇంకా ఏమీ రికార్డ్ డేట్స్ అవేమి ఇవ్వలేదు. సో ఇదంతా కొద్దిగా ఫిషీగా ఉంది, గందరగోళంగా ఉంది కంపెనీ. సాధ్యమైనంత వరకు దీనిలోంచి బయటకు వచ్చేసి ఇంకా అదే సెక్టర్లో ఉన్న బెటర్ కంపెనీకి మీరు షిఫ్ట్ కావచ్చండి. తర్వాత పవన్ కుమార్ అడుగుతున్నారు, సాటిన్ క్రెడిట్ కేర్, కిరి ఇండస్ట్రీస్, కేఈఐ ఇండస్ట్రీస్, ఆల్కెమ్ ల్యాబ్స్ ఈ 4 కొందాం అనుకుంటున్నారు. ఫస్ట్ ప్రైస్ పాయింట్లో కొనుక్కోవచ్చా?
Yeah, definitely, and it's a good idea. So KEA is into cables and Saturn Credit is microfinance company. And you have chosen reasonably good companies. So first price point lo probably in the next 1 or 2 days అంటే మనకి థర్స్డే F&O క్లోజింగ్ కూడా ఉంది, కొద్దిగా మార్కెట్ వీక్ ఉంది కాబట్టి జస్ట్ చూడండి 1 or 2 days చూసి ఫస్ట్ ప్రైస్ పాయింట్లో కొనుక్కోండి. విత్ 10-12% కరెక్షన్ సెకండ్ ప్రైస్ పాయింట్లో ప్రాబ్లీ యూ కెన్ బై ఆఫ్టర్ రిజల్ట్స్. దేవిశెట్టి వెంకటేశ్వరరావు అడుగుతున్నారు, ఓంకార్ స్పెషాలిటీ కెమికల్స్, మయూర్ యూనికోటర్స్ ఈ రెండు హోల్డ్ చేయొచ్చా, యావరేజ్ చేసుకోవచ్చా? ఐ థింక్ మయూర్ యూనికోటర్స్ డెఫినెట్లీ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ అండి. ఓంకార్ స్పెషాలిటీకి కొద్దిగా లాస్ట్ 1.5 year నుంచి చాలా నిస్తేజంగా ఉంది, ఎందుకంటే వాళ్ళు కొన్ని పేటెంట్స్కి ఫైల్ చేశారు అండ్ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ అనేది కొద్దిగా లేట్ అయింది వాళ్ళకి రావడానికి, కాబట్టి ఈవెన్ ఎక్స్పాన్షన్ కూడా డిలే అయింది. ఈ కారణం వలన అది అంత పర్ఫామ్ చేయలేకపోతుందండి కెమికల్స్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ రంగంలో. బట్ మీ దగ్గర ఆల్రెడీ ఉంటే మాత్రం ఉంచమని చెప్తానండి. రాబోయే 1 or 2 yearsలో డెఫినెట్లీ విల్ మేక్ గుడ్ మనీ. బట్ ఇక్కడ నుంచి ఏదైనా ఒక 5-10% పడితే మాత్రం తప్పకుండా సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా కొనండి. ఒకసారి ఆ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అవన్నీ వచ్చి ఎక్స్పాన్షన్ పూర్తయితే మాత్రం ఓంకార్ లాంటివి కొద్దిగా ఫాస్ట్గా పెరిగే అవకాశం ఉంది. సాఫ్ట్ సోల్ గురించి అడుగుతున్నారు, సాఫ్ట్ సోల్ ఇండియా హనుమంతరావు. సాఫ్ట్ సోల్ ఇండియా 10 ఏళ్ల క్రితం 51 రూపాయలు కొన్నారట. బైబ్యాక్ ఆఫర్ చేసినా కూడా ఆయన షేర్లు ఇవ్వకుండా అట్టే పెట్టుకున్నారట, ఎందుకంటే హైదరాబాద్లో వైజాగ్లో వాల్యుబుల్ అసెట్స్ ఉన్నాయి అన్న ఉద్దేశంతో. సో ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి రియల్ ఎస్టేట్ అసెట్ ఉన్నంత మాత్రాన మనకు ఒరిగేది ఏముంటుందండి? కాబట్టి అటువంటి అంశాలు మీరు పట్టించుకోకూడదు. వాళ్ళకి రియల్ ఎస్టేట్ ఉందా లేకపోతే ఇంకొకటి ఉందా, కంపెనీ ఆపరేషన్లే బాగా పెర్ఫామ్ చేస్తుందా లేదా అన్నది చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాతే ఆ ప్రాపర్టీస్ మిగతా విషయాల గురించి ఆలోచించాలి. సో సాఫ్ట్ సోల్ అంత బాగా ఫైనాన్షియల్గా అయితే అంత బాగా పెర్ఫామ్ చేయట్లేదు నాకు తెలిసి. 40 రూపాయలు ఉంది ఇప్పుడు. ఏం చేయమంటారు? హైదరాబాద్ కంపెనీ, లోకల్ కంపెనీ. అండ్ లాస్ట్ క్వార్టర్ కనుక మనం చూస్తే 75 లక్షల రెవెన్యూ మీద 49 లక్షల నెట్ ప్రాఫిట్ చూపిస్తున్నారు. సో ఇది ఈ కంపెనీ పరిస్థితి. సాధ్యమంత వరకు ర్యాలీస్లో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నించండి సాఫ్ట్ సోల్ నుంచి. అండ్ ఈ స్టాక్ కూడా సంవత్సరానికి 1,00,000 షేర్లు ట్రేడ్ అయ్యే స్టాక్ అండి BSEలో. సో అసలు ఇంట్రెస్ట్ అనేది లేదు యాక్చువల్లీ రిటైల్ ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే ఇన్స్టిట్యూషన్ వాట్ ఇట్ ఈస్, ఎందుకంటే ఇంత తక్కువ ట్రేడ్ అవుతున్న స్టాక్ విత్ నో అప్ స్వింగ్స్ ఎట్ ఆల్. సో 35 నుంచి 60 మధ్యలోనే లాస్ట్ 3 yearsలో మనం ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. సో ఐ థింక్ మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఐ థింక్ ఇట్స్ ఓన్లీ లివింగ్ ఆన్ రెంటల్ ఇన్కమ్, అంతకుమించి ఏం లేదు, బికాస్ అసెట్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇలాంటి స్టాక్స్ని డెఫినెట్లీ అవాయిడ్ చేయాలండి. FIM ఇండస్ట్రీస్ 860 రూపాయల్లో కొన్నారు విజయలక్ష్మి, హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చు. ఆ ప్రైస్లో డెఫినెట్లీ హోల్డ్ చేయమని, ఇట్స్ ఆల్మోస్ట్ 1300 నుంచి పడ్డదండి అది. సో అబౌట్ 850-860లో కొన్నారు ఫస్ట్ ప్రైస్ పాయింట్లో. ఇట్స్ డెఫినెట్లీ ఏ గుడ్ కంపెనీ. మధ్యలో ఏదో కొన్ని ఒడిదుడుకుల వల్ల వాళ్ళు లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అంత ఆశాజనకంగా లేదు. బేసిక్లీ LED లైటింగ్ ఎక్విప్మెంట్ ఫర్ ఆల్ ప్యాసింజర్ వెహికల్స్, 2-wheelers అన్నిట్లో. ప్లస్ ఇప్పుడిప్పుడే దే ఆర్ ఆల్సో ట్రయింగ్ టు గెట్ ఇన్ టు డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ లైటింగ్ అండి. ఇది రేట్లు మాత్రం బాగానే ఉంటుంది, సో హోల్డ్ చేయమని చెప్తాను. రాజేంద్ర విజయవాడ నుంచి విసాజర్ పాలిటెక్స్ 17 రూపాయల్లో కొన్నారు. ఇది ఇప్పుడు 2 రూపాయలు అయిపోయింది. ఏం చేయాలి? TTDని సజెస్ట్ చేస్తారా మీరు, లేకపోతే ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందా? ఇటువంటి కంపెనీస్కి ఐ డోంట్ థింక్ సో అండి. దేర్ ఇస్ ఎనీ గ్రేట్ ఫ్యూచర్. అంటే మార్కెట్లో కొద్దిగా బాగున్నప్పుడు, ఎస్పెషల్లీ మనకి టెక్స్టైల్స్, కెమికల్స్ ఇవన్నీ బాగున్నాయినప్పుడు దిస్ ఇస్ లాట్ ఆఫ్ మ్యానిపులేషన్ చాలా ఇటువంటి కంపెనీస్లో ఉంటుంది. సో ఇన్ మై ఒపీనియన్ డెఫినెట్లీ లాస్ అయితే తప్పకుండా తీసుకోవాలండి. సో మీరు ఇప్పుడే తీసుకుంటారా లేకపోతే ఏదైనా ట్రేడింగ్ బౌన్స్ గురించి వెయిట్ చేస్తారా? ఐ లీవ్ ది చాయిస్ టు యూ. వెంకటరెడ్డి తణుకు నుంచి రాధా మాధవ్ కార్పొరేషన్, ఇది టెక్నికల్లీ ఫండమెంటలీ ఎలా ఉంది? ఐ థింక్ BSEలో ట్రేడ్ అయ్యే స్టాక్ అండి. టెక్నికలీ ప్రాబ్లీ కొద్దిగా బెటర్గా ఉందని చెప్పొచ్చు ఈ స్టేజ్లో. బట్ ఓన్లీ థింగ్ స్టాప్ లాస్ అనేది మీరు కంపల్సరీగా పెట్టుకోవాలి. లాస్ట్ 5 to 6 monthsలోనే ఈ స్టాక్ 7 రూపీస్ నుంచి ప్రాబ్లీ 28 రూపీస్ దాకా పెరగడం చూసాం. సో ఇలాంటి స్టాక్స్ ఇంత అప్మూవ్ వచ్చినప్పుడు షార్ప్ కరెక్షన్స్ కూడా ఉంటాయి మనకి. సో డెఫినెట్లీ టెక్నికలీ ఐ థింక్ వన్ క్యాన్ అటెంప్ట్ 21 రూపీస్ 80 పైసా కింద స్టాప్ లాస్ పెట్టుకుని, అంటే విచ్ ఇస్ క్లోజ్ టు 7 రూపీస్. అండ్ మనకి 2015 హై ఏదైతే ఉందో 54 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ ఇట్స్ ఎ వెరీ స్పెక్యులేటివ్ స్టాక్ అండ్ ఐ థింక్ స్టాప్ లాస్ లేకుండా వన్ షుడెంట్ ఎంటర్ దిస్ కైండ్ ఆఫ్ స్టాక్స్ అండి. వెంకటరెడ్డి అడుగుతున్నారు, అడ్వాన్స్డ్ ఎంజైమ్స్ షార్ట్ టర్మ్ కోసం కొన్నారట, 6% ప్రాఫిట్లో ఉన్నారు. ఇప్పుడు 1 to 2 weeks వెయిట్ చేస్తారట, వెయిట్ చేయమంటారా? షార్ట్ టర్మ్ కోసం అయితే డెఫినెట్లీ ప్రాఫిట్స్ అనేది బుక్ చేయాలండి. ప్రాబ్లీ మీరు థర్స్డే రోజే బుక్ చేసి ఉండాల్సింది, ఎందుకంటే లాస్ట్ 5 daysలోనే ఈ స్టాక్ 1700 నుంచి క్లోజ్ టు 2200 దాకా పెరగటం చూసాం. 2083 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో షార్ట్ టర్మ్ ఇఫ్ యూఆర్ మేకింగ్ 6%, దట్స్ ఎ హ్యూజ్ రిటర్న్ అండి. నా ఉద్దేశంలో మీరు ఫుల్ ప్రాఫిట్స్ అనేది బుక్ చేయాలి.
లేదు అంటే కనుక 50% ప్రాఫిట్స్ బుక్ చేసి బ్యాలెన్స్ 1955 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. రమ్య అడుగుతున్నారు, బిఎన్పి పరివార్ బ్యాలెన్స్ ఫండ్ లాస్ట్ వీక్ ఓకే అన్నారు, బట్ ఇవాళ వద్దంటున్నారు, ఏమిటి పరిస్థితి అని. సో 10 రూపాయల దగ్గర వస్తుంది మనకు, ఎన్ఎఫ్ఓలో తీసుకుంటే అన్న ఉద్దేశంతో ఎక్కువ మంది ఇటువంటి స్కీమ్స్ పట్ల ఆసక్తి చూపిస్తుంటారండి. బట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఫండ్స్ మనకు స్కీమ్స్ ఉన్నాయి. ఇందాక మనం అంటున్నట్లుగా హెచ్డిఎఫ్సి నుంచి, ఐసిఐసి నుంచి బ్యాలెన్స్డ్ ఫండ్, ఈవెన్ ఐసిఐసిఐ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్న స్కీమ్. సో ఆల్రెడీ ప్రూవెన్ ట్రాక్ ఉన్న స్కీమ్స్ వైపు వెళ్ళటం మంచిది. ఎన్ఎఫ్ఓలు ఓన్లీ 10 రూపీస్ ఫేస్ వాల్యూకే మనకు వస్తుంది కదా అన్న ఒక అంశం మినహాయిస్తే దే ఆర్ నాట్ అట్రాక్టివ్. సో అవాయిడ్ ఎన్ఎఫ్ఓస్ అండ్ ఇన్వెస్ట్ ఇన్, అది ఆ లాజిక్తో చెప్పడం జరిగింది. బిఎన్పి పరివాలో మేబీ మిడ్ క్యాప్ ఫండ్, డివిడెండ్ ఈల్డ్ ఫండ్ ఇటువంటివి కొద్దిగా బెటర్గా పెర్ఫామ్ చేస్తున్నాయి. నాట్ దట్ ఇట్స్ ఏ బ్యాడ్ ఫండ్ హౌస్ ఆర్ సంథింగ్ లైక్ దట్, బట్ బ్యాలెన్స్డ్ ఫండ్స్లో ఆల్రెడీ మనం ఈ 2 స్కీమ్స్ని రికమెండ్ చేస్తున్నాం ప్రస్తుతానికి. తర్వాత డాక్టర్ రెడ్డిస్ గురించి కూడా అడుగుతున్నారు. డాక్టర్ రెడ్డిస్ ఓకే 2880లో కొన్నారట, హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? సో దేర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ విత్ ది ఆడియో, వీఆర్ ఓకే రమ్య, దే ఆర్ ఏబుల్ టు హియర్, వీఆర్ ఏబుల్ టు హియర్ వాయిస్ అని అంటుంది. కాబట్టి మన వైపు నుంచి ఆడియో పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఇందాక ఒక కాలర్ వినపట్లేదని అడిగారు, మేబీ విశ్వేశ్వరరావు అనుకుంటాను. సో టెక్నికల్లీ ఏమి ఇబ్బంది లేదు అకార్డింగ్ టు రమ్య. సో మేబీ విశ్వేశ్వరరావు గారి సైడ్నే ఎక్కడో ఏదో ఇబ్బందిగా ఉన్నట్లుంది. డాక్టర్ రెడ్డిస్ ఏం చేయాలి? ఐ థింక్ మీరు షార్ట్ టర్మ్ ప్లేయర్ అయితే కనుక డెఫినెట్లీ మీరు స్టాప్ లాస్ ముందే పెట్టుకొని ఉండాల్సిందండి. బట్ అగైన్ ప్రాబ్లీ పుల్ బ్యాక్ వచ్చినా కూడా మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ కనిపించలేదు. ఎందుకంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 2630 ఉంది, మీరు 2850లో కొన్నారు కాబట్టి ఇక్కడ నుంచి 200 రూపీస్ అంటే క్లోజ్ టు 10% పెరగాలి, విచ్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ కమ్. నా ఉద్దేశంలో మొన్నటి స్వింగ్ హై ఏదైతే ఉందో 2765 ప్రాబ్లీ అది గ్రేట్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. సో అక్కడికి వచ్చినప్పుడు మీరు 90-100 రూపీస్ స్టాప్ లాస్ ఉన్నా, ట్రేడింగ్ పొజిషన్ అవుతే లాస్ ఉన్నా కూడా ట్రేడింగ్ పొజిషన్ అవుతే కనుక డెఫినెట్లీ లాస్ అనేది బుక్ చేయాలి. బట్ అగైన్ స్టాప్ లాస్ అనేది మీరు మొన్నటి స్వింగ్లో 2555 దాని కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి. తర్వాత మెయిల్ అమితాబ్ ష్రాఫ్ అడుగుతున్నారు, బజాజ్ ఎలక్ట్రికల్స్ 254లో 3 years బ్యాక్ తీస్తున్నారు, షార్ట్ టర్మ్లో ఎగ్జిట్ కావచ్చా? ఐ థింక్ బజాజ్ ఎలక్ట్రికల్స్ ఇప్పుడే కొద్దిగా పర్ఫామ్ చేస్తున్న స్టాక్ అండి. నా ఉద్దేశంలో ఇక్కడ మీరు హోల్డ్ చేయొచ్చు, ఎందుకంటే లాస్ట్ 5 monthsలోనే ఈ స్టాక్ 200 రూపీస్ నుంచి 329 దాకా పెరగడం చూసాం. దీనికి కీ రెసిస్టెన్స్ అనేది అరౌండ్ 380 దగ్గర ఉంది. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇంకో 50 రూపీస్ పెరిగితే కనుక మీరు డెఫినెట్లీ కొద్దిగా ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. బట్ అగైన్ మీకు 1 year 1.5 year వ్యూ ఉండి 15-20% రిటర్న్ కోసం అయితే ఐ థింక్ ఇట్లాంటి స్టాక్స్ కన్నా బెటర్ స్టాక్స్ ఉన్నాయి. సో 380-85 వచ్చినప్పుడు డెఫినెట్లీ ఒకసారి బుక్ చేసుకుని పర్ఫార్మింగ్ స్టాక్స్, దీనికన్నా బెటర్ స్టాక్స్లోకి మీరు ఎంటర్ అవుతే మేబీ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత మెయిల్ కింగ్ ఫా సైన్సెస్ రవికిరణ్ అడుగుతున్నారు, కొనుక్కోవచ్చా ఇక్కడ లాంగ్ టర్మ్ కోసం? ఇట్స్ ఏ మైక్రో క్యాప్ స్ట్రాంగ్ స్టాక్ అండి, ఎస్పెషలీ వాళ్ళు ఇంజనీరింగ్ బేస్ పాలిమర్స్ అవి చేస్తారు. అంటే గతంలో దీని పేరు అది ఎస్ఎస్ పాలిమర్స్ అని ఉండేది. ఐ థింక్ డెఫినెట్లీ యూ కెన్ గో అవుట్ అండ్ బై. కానీ లిక్విడిటీ చాలా తక్కువ ఉంటుందండి. కంపెనీ మంచిదే, వాళ్ళు ఏ రంగంలో అయితే వాళ్ళు పాలిమర్స్, ఇండస్ట్రియల్ పాలిమర్స్ అవి చేస్తారో అంతా కూడా బాగానే ఉంది. బట్ అదొకటి గమనించి మాత్రం తప్పకుండా మీరు ఒక 2 price pointsలో విత్ 10-15% కరెక్షన్ కొనుక్కోండి. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని, ఇటువంటి వాటిలో ఒక క్వార్టర్లో ఏదైనా తేడా జరిగితే మాత్రం కొద్దిగా హెవీ సెల్లింగ్ వస్తుంది. అదర్వైజ్ కంపెనీ ఈజ్ గుడ్, ప్రోడక్ట్ లైన్ ఈజ్ గుడ్, తప్పకుండా మీరు ఫస్ట్ ప్రైస్ పాయింట్లో కొనుక్కోండి. సతీష్ కుమార్ విప్రో 2 to 3 weeks కోసం కొన్నారట 513 రూపాయలు, 1000 shares తీస్తున్నారు, ఏం చేయాలి? ఐ థింక్ విప్రో ప్రాబ్లీ టోటల్ టెక్నాలజీ స్పేస్లో కొద్దిగా బెటర్ పర్ఫామ్ చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా 200-day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. సో 3 weeks కోసం అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. దీని 20-day మూవింగ్ యావరేజ్ 496 ఉంది, అదేవిధంగా 200-day మూవింగ్ యావరేజ్ 494. సో అక్కడ ఒక కీ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి నా ఉద్దేశంలో స్వింగ్లో ఏదైతే ఉందో 490 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకుని రన్ చేస్తే కనుక ప్రాబ్లీ నెక్స్ట్ 3 weeksలో 514 దాటితే కనుక 530 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో హోల్డ్ విత్ స్టాప్ లాస్ అని చెప్తాను. బ్రహ్మారెడ్డి అడుగుతున్నారు, టైడ్ వాటర్ ఆయిల్ మంచిదేనా, ఫండమెంటలీ మంచి కంపెనీనా, కొనుక్కోవచ్చా? ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ అండి. ఫండమెంటలీ లూబ్రికెంట్ ఆయిల్స్లో ఉన్నారు వాళ్ళు. వీడాల్ ఈజ్ దేర్ బ్రాండ్ నేమ్. కానీ లిక్విడిటీ చాలా తక్కువ ఉంటుంది. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ స్టాక్.
సో ఆ కారణం వలన మీకు ఆ స్ప్రెడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. ఈవెన్ బయింగ్ అండ్ సెల్లింగ్లో కూడా స్ప్రెడ్ ఎక్కువ ఉంటుంది. అది గమనించి కాస్త జాగ్రత్తగా మీరు డెఫినెట్లీ కొనుక్కోండి. రాబోయే రోజుల్లో ఈవెన్ క్రూడ్ పెట్రోలియం పడ్డది కాబట్టి కొద్దిగా ఇది వాటితో ముడిపడి ఉంటుందండి. బట్ వీడాల్ అనే బ్రాండ్ నేమ్ వాళ్ళు ఆల్రెడీ రీసెంట్లీ కొనేసుకున్నారు. ఒకప్పుడు ఫ్రాంచైజీ ఉండేది, దే యూస్ టు పే రాయల్టీస్. సో యూ బై విత్ అట్లీస్ట్ 5-7% డిఫరెన్స్. డైలీ కూడా చాలా స్ప్రెడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొనేటప్పుడు జాగ్రత్తగా కొంటే బెటర్. సో ఎస్బీఐ ఈజ్ ట్రేడింగ్ ఎట్ 1.4% లాభంతో ట్రేడ్ అవుతోంది. సో మార్కెట్స్లో సేమ్ కైండ్ ఆఫ్ ట్రేడ్ కనిపిస్తుంది. 9083 24 పాయింట్ల లాభంతో నష్టంతో నిఫ్టీ కనిపిస్తుంది. అలాగే సెన్సెక్స్ కూడా 70 పాయింట్ల నష్టంతో. సో ట్రేడర్స్కి ఏమైనా ఐడియా ఇస్తారు? ఐ థింక్ గ్యాప్ డౌన్ మనకి మార్కెట్ ఓపెన్ అవటం చూసామండి. ప్రాబ్లీ గ్యాప్ ఫిల్ అవుతే కనుక లాంగ్ పొజిషన్స్ అటెంప్ట్ చేయొచ్చు. అదర్వైజ్ మార్కెట్ మనకి కీ రెసిస్టెన్స్ అనేది 9218 దగ్గర ఉంటుంది కాబట్టి ప్రాబ్లీ 9147 ఏదైతే ఆ బార్ లో ఉందో అది చాలా కీ రెసిస్టెన్స్గా ఉంటుంది. సో షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్ కేస్ మార్కెట్ కనుక ఇవాళ గ్యాప్ డౌన్ ఫిల్ చేస్తే కనుక, అంటే ఇక్కడ నుంచి 20-25 పాయింట్స్ పెడితే కనుక షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసుకుని 9147 అబోవ్ స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక మనకి డెఫినెట్లీ రానున్న రోజుల్లో 20-day మూవింగ్ యావరేజ్ ఒకసారి టెస్ట్ చేసే అవకాశం ఉంది. సో ఈ స్టేజ్లో రిస్క్ టు రివార్డ్ అనేది 30 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక 100 పాయింట్స్ డౌన్ సైడ్ ఉంది కాబట్టి నా ఉద్దేశంలో కొద్దిగా పుల్ బ్యాక్లో సెల్ పొజిషన్స్ క్రియేట్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ 11 o'clockకి మార్కెట్ అప్డేట్స్తో మీ ముందుంటాం. కీప్ వాచింగ్ TV5 Money.